బాపట్ల నియోజకవర్గంలో మనం ఇప్పుడు సీనియర్ నాయకులైన దేవుడి దగ్గర ఉన్నాము. అయితే చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర వర్మ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓకే అయినప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? నరేంద్ర వర్మ గారు 5-6 సంవత్సరాల నుంచి అందరినీ బాగానే మా విలేజ్లో పేదరికం ఉన్నవాళ్ళు కానీ ఏదైనా కట్టంలోని సుఖంలోని భర్త చనిపోయిన వాళ్ళు మిగతా కట్టం వచ్చినప్పుడు కానీ ఏ ఇష్యూలో అన్నా రావటం సాయం చేయటం అన్ని రకాలుగా ఆయన సాయపడుతున్నాడు, సాయం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఇష్యూలో ఆయన మణితత్వం ఏంటో కానీ ఆయన ఇంతవరకు చాలామంది నా సర్వీస్లో 60 సంవత్సరాలు ఇచ్చినది ఈ సర్వీస్ చాలామంది చూశాను కానీ అట్లా సాయం చేసిన వాళ్ళు ఈయన ఒక్కరే నాకు ఓ దేవుళ్ళ కనపడ్డాడు. చేస్తారు, రోడ్లు వేస్తారు, ఇల్లు కడతారు, అన్ని కడతారు కానీ ఇట్లాగా డబ్బు సాయం ఆపత్తులు ఆదుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ఈయన మట్టికి ఏ మనిషికైనా ఏ పేదరికంలో ఉన్న వాళ్ళకైనా సాయం చేస్తా వచ్చాడు, చేస్తాడు. సహాయం చేసిందే ఈ రోజు నేను ఎమ్మెల్యేగా నిలబెట్టిద్ది. మా ఉన్న విలేజీలన్నీ ఈయన ముందే బేసిక్ అయి ఉన్నాయి అన్నీ. ఓటీసీలో కానీ ఏసీలో కానీ ఈ సాయం చేసే విషయంలో కానీ అంటే ఎమ్మెల్యే కాకముందే ఈయన ఇన్ని చేసి వస్తున్నారంటే ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని చేస్తారు అన్నట్టుగా అందరూ ఈయన మీద ఆశపడి ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఉన్నారు కదా, ఆయన అభివృద్ధి చేస్తున్నారు కదా. ఆయన ఇంతవరకు గెలడమే కానీ ఇంతవరకు వచ్చి చూసి పాపన పోలేదు. ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు ఏంటనే మా విలేజ్లో రావడం కూడా ఇంతవరకు మేము చూడలేదు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా నరేంద్ర వర్మ గారే ఉన్నారంట. అవునవును, ముమ్మాటి చెప్పుకోవాలంటే ఆయన ఒక దానికి దేవుళ్ళలాగే సాయం చేస్తున్నాడు. ఎవరికి చర్చిలకు కానీ దేవాలయాలకు కానీ అన్ని సార్లోనే ఆయన సాయపడుతున్నాడు. ఈ బాపట్ల నియోజకవర్గంలో మండలాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి కదా, మరి వీటి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరందరూ ప్రజలు అనుకోవడంలోని ఈ మార్పు ఏం లేదు. కాకపోతే ఒకటే ఈ తిప్పు నరేంద్ర వర్మ గారినే గెలిపిస్తారు అందరికి కూడా ఆయన మీద ఉంది, ఆయన మీద ఎక్కువ బేసిక్గా ఉంది. విలేజ్ల మట్టికి గట్టిగా ఆయన మీద ఉంది. ఏ సరఫరా ప్రతి ఇష్యూలోని సాయం చేస్తారు ఆయన. వాటర్ ఇష్యూలో కానీ మనిషి చనిపోతే వచ్చి ఆదరించడంలో కానీ ప్రతి ఇష్యూలోనే ఆయన సాయం చేస్తాడు. రేపు ఆయన ఎమ్మెల్యేగా ఒకవేళ గెలిస్తే మీకు అభివృద్ధి అంటే మీకు సహాయం మళ్ళీ ఎమ్మెల్యే అయినాక మీకు దగ్గరలో ఉంటారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి, అలా అనుకుంటున్నాం. చేస్తారు, కంపల్సరీ చేస్తాడు. ఏమి పదవి లేనప్పుడు ఇన్ని చేసుకొస్తున్నాడంటే ఆయన పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేస్తాడని మా ఆశ అందరికీ. ఎక్కువ చేస్తారు ఆయన కంపల్సరీగా. ఆయన ఎమ్మెల్యే అవుతాడు. మా పార్టీలోని ఎక్కువ మెజార్టీతో కూడా గెలిచి విధానం ఉంది ఆయన దగ్గర. ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ రోజంతా. ఎందుకంటే ఒక కార్యకర్త కానీ ఒక క్లస్టర్ అనే కానీ ఇన్ఛార్జీలే కానీ ప్రెసిడెంట్లు కానీ ఏదో కోణంలో ఏదో ఒకటి అంటే వాళ్ళకున్న దాంట్లో చెప్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒకటే అంటున్నారు, ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా లేకపోయినా ఇంటింటి గ్రామానికి మండలానికి కష్టమని వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరికి సహాయం చేయడం అనే కానీ, ఎందుకంటే ఎవరు మాకు ఇది కష్టం అని చెప్పుకున్నప్పుడు మాకు సహాయం చేయడంగా ఆయన ముందున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమాత్రం మాకు ఏ రోజు సహాయం చేసి కానీ మా గ్రామాల్లోకి వచ్చింది మాత్రం ఏమాత్రం లేదు. కానీ ఈయనే ఎమ్మెల్యే అయితే గనక ఇంకా ఎక్కువ మాకు ఇంకా మేలు చేస్తారనే నమ్మకం మాకు నరేంద్ర వర్మ మీద ఉంది. కాబట్టే ప్రజలందరూ ఈసారి నరేంద్ర వర్మని గెలిపించుకోవడం ఖాయం. అధిక మెజారిటీ ఈసారి నరేంద్ర వర్మ బాపట్ల నియోజకవర్గంలో గెలవడం ఖాయం అంటున్నారు. మరి మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.